ఓం నమ శివాయ. సర్వ న్యూస్ టీవీ వీక్షక మహాశీలకు శివరాత్రి శుభాకాంక్షలు. ఆ పార్వతీ పరమేశ్వరుల కరుణా కటాక్షములు ఎల్లవేళలా అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము. ఈ వీడియోలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధమైన శివాలయం గురించి పరిచయం చేస్తాను. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో ఉంది. శ్రీ కామాక్షి అమ్మవారి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ విశేషమైన ప్రసిద్ధమైన శ్రీ కామాక్షి అమ్మవారి సమేత శ్రీ రామలింగేశ్వర దేవస్థానం విశేషాలను అక్కడ ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న శ్రీకాంత్ శర్మ గారు ఇలా వివరిస్తున్నారు. వాగర్ధావేవ సంప్రక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఓం నమ శివాయ. నా పేరు శ్రీకాంత్ శర్మ. కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం, రామతీర్థం గ్రామం, డోలూరు మండలం, నెల్లూరు జిల్లా. ఈ ఆలయంలో నేను పారంపర్యంగా అర్చకత్వం నిర్వహిస్తూ ఉన్నాను. ఈ క్షేత్రం అతి పురాతనమైన శైవ క్షేత్రం. పూర్వము త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి సీతాన్వేషణకు లంకకు వెళుతూ ఈ తీర ప్రాంతంలో సముద్ర తీరంలో లంకాయానం చేస్తూ ఏ ప్రాంతంలో సూర్యోదయం అయితే ఆ ప్రాంతంలో నిత్య శివార్చన సంధ్యానుష్ఠానం చేసుకోవడం కోసం ఇక్కడ సాగర స్నానం చేసి ఈ స్వామివారిని ప్రతిష్ఠించి ఆరాధించారని శ్రీరాముడి చేత ప్రతిష్ఠింపబడినటువంటి స్వామివారు కావున ఈ స్వామివారు రామలింగేశ్వర స్వామిగాను, ఈ క్షేత్రము రామపాద స్పర్శ చేత పునీతమైనటువంటి క్షేత్రం కాబట్టి రామతీర్థం అనే పేరుతో విరాజిల్లుతోంది. తరువాత కాలంలో 14వ శతాబ్దంలో, సామాన్య శకం 14వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి పరిపల్లవ అనే వంశానికి చెందినటువంటి రాజులు స్వామివారికి గజపృష్ఠ ప్రాకారంతోనూ అర్ధలింగాకృత శిఖరంతోనూ ఆలయ నిర్మాణం చేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తర్వాత ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆ నిర్మాణం శిథిలమైపోగా 17వ శతాబ్ది చివరిలో ఊటుకూరు చెందినటువంటి కోటంరెడ్డి శేషాద్రి రెడ్డి అనేటువంటి జమీందారు గారి జమీనుగా ఈ ప్రాంతం అంతా ఉండేదట. ఈ ఆలయం పూర్వాలయం శిథిలమైపోయినటువంటి ఒక పుట్ట ఏర్పడి ఉండేదట. ఈ అటవీ ప్రాంతంగా ఉండేదట. ఈ ప్రాంతంలో ఆ రెడ్డి గారి యొక్క ఆవులంతా పశువులు బీడుగా వాడుకుంటూ, పశువులు మేపడానికి వాడుకుంటూ ఉండేరట. ఆ రెడ్డి గారి ఆవుల్లో ఒక పూర్వజన్మ సంస్కారం కలిగినటువంటి ఒక ఆవు ఈ పుట్ట దగ్గరికి వచ్చి స్వామివారికి పాలు ఇస్తూ ఉండేదట. అదే స్వామికి అర్చనగా అభిషేకంగా జరుగుతూ ఉండేదట. ఆ పశువుల కాపరి అది గమనించి స్వామివారి ఈ మహిమను తెలియక లోపలెవరో మాంత్రికుడున్నాడన్న భావంతో ఆ పుట్టనంతా భిన్నం చేయగా స్వామివారి యొక్క పురాతన విగ్రహము, ఆ పూర్వ ఆలయం యొక్క శిథిలాలు బయలుపడ్డాయట. ఆ స్వామివారి ఆ రెడ్డి గారి స్వప్నంలో కనిపించి వారిని ప్రేరణ చేస్తే ఆ 17వ శతాబ్ది చివరిలో స్వామివారికి ఆలయ నిర్మాణం మళ్ళా జీర్ణోద్ధరణ చేయబడింది. తర్వాత 2009వ సంవత్సరం వరకు ఆ పూర్వ ఆలయం ఉండేది. అది కూడా ప్రకృతి వైపరీత్యాలకు, సముద్రపు ఉప్పుగాలకు శిథిలావస్థకు రాగా 2009లో పూర్తిగా పాత ఆలయం తొలగించి నూతన ఆలయం ఆల్తూరి ఆదినారాయణ రెడ్డి గారు వారి యొక్క భక్త బృందం అంతా వారి భూరి విరాళాలతో స్వామివారికి నూతన గర్భాలయము, ముఖమండపము, అనివొడ్డి మండపము, పరివార దేవతల మూర్తులకు, బింబదేవతలకు ఆలయాలు నిర్మింపబడ్డాయి. ప్రతి సంవత్సరము ఈ స్వామివారికి జ్యేష్ఠ బహుళ సప్తమి నుంచి అమావాస్య వరకు నవాన్హికంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శేషవాహన సేవ, చిలుక వాహన సేవ, హంసవాహన సేవ, పులివాహన సేవ, రావణవాహన సేవ, నంది సేవ, రథోత్సవము, కళ్యాణము. అమావాస్య రోజు స్వామివారికి అమ్మవారికి తీర్థవారి అనగా సముద్ర స్నానానికి వెళ్ళి వస్తారు. ఆ సమయంలో స్వామివారి అమ్మవారితో పాటు లక్షలాదిగా భక్తులు వచ్చి సముద్ర స్నానం చేసి వారి యొక్క పాపహరణం చేసుకుంటారు. ఈ స్వామివారు అమ్మవారు భక్తుల యొక్క కొంగు బంగారుగా ఉండి కోరిన కోరికలను తీర్చేటువంటి కల్పవలిగా ఉండి ఈ యొక్క భక్తులందరినీ పాలిస్తున్నారు. ఇది ఈ స్థలం యొక్క స్థల పురాణం. ఓం నమ శివాయ. విశాలమైన ప్రాంగణం, ప్రశాంత వాతావరణం, నిత్యం శివనామ స్మరణం, సకల పాపహరణం. ఈ శివాలయ దర్శనం. శ్రీ కామాక్షి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఈ దేవాలయం బంగాళాఖాతానికి ఆనుకొని ఉంటుంది. పక్కనే సముద్రం ఉండటంతో చల్లగా ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ మన అనుభూతిలోకి వస్తుంది. శ్రీరాముల వారు ఆ సముద్రం ఒడ్డున నడయాడుతూ
అక్కడ ఇసుకతో శివలింగం చేసి పూజించినట్లుగా ఇక్కడ అర్చకులు చెప్తున్నారు. ఈ ఆలయం ప్రాంగణంలోనే శ్రీ విఘ్నేశ్వర స్వామివారి గుడి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి గుడి, నాగేంద్ర స్వాముల వారు అమ్మవార్ల విగ్రహాలు, నవగ్రహ మండపం ఉన్నాయి. స్వామివారికి నిత్యము లఘున్యాసపూర్వక ఏకాశరుద్రాభిషేకము, అమ్మవారికి అష్టోత్తర స్తనామార్చన, శ్రీ సూక్త దుర్గా సూక్త విధానంతో జరుగుతుంది. 2 పూట్ల స్వామివారికి అమ్మవారికి నిత్య నివేదనలు, దీపారాధన దొరుకుతాయి. పర్వదినాల్లో శుక్రవారాల్లో భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని అమ్మవారిని ఆరాధిస్తారు. ప్రతి మాస శివరాత్రికి ప్రత్యేకంగా అభిషేకాలు ఉంటాయి. రాబోయేటువంటి మహాశివరాత్రి మాఘశుద్ధ త్రయోదశి, చతుర్దశి ప్రయుక్తంగా వచ్చేటువంటి మహాశివరాత్రి రోజు స్వామివారికి ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రుద్రాభిషేకములు, సాయంత్రం స్వామివారికి రాత్రి 10 గంటల నుంచి లింగోద్భవ కాలం విశేషమైనటువంటి అభిషేకము, ఆ తరువాత రాత్రి 2 గంటలకు స్వామి అమ్మవార్లకు స్వర్ణ నందివాహన సేవ వైభవంగా జరుగుతాయి. పై కార్యక్రమాలకు భక్తులందరూ వచ్చి స్వామి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి తరింప ప్రార్థన. దేవాలయం ప్రాకారం లోపల దేవతామూర్తుల విగ్రహాలను కొలువుదీర్చారు. 4 వైపులా చిన్నపాటి గోపురాలు ఉంటాయి. ప్రధానమైన గోపురం తూర్పు వైపుగా ఉంటుంది. విశాలమైన మండపం ఈ దేవస్థానం లోపల చూడవచ్చు. అనేక స్తంభాలతో ఈ విశాలమైన మండపాన్ని తీర్చిదిద్దినట్లుగా తెలుస్తుంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు రానున్న దృష్ట్యా దేవస్థానం కమిటీ వారు, అర్చకులు, గ్రామస్తులు అందరూ దగ్గరుండి ఎలాంటి భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చూస్తున్నారు. ఈ ఆలయం 1960వ దశకం నుంచి ఎండోమెంట్ పరిధిలో ఉండి పాలింపబడుతోంది. ప్రస్తుతం ఆ ఆదాయానికి అత్తిరాల సురేష్ కృష్ణ మరియు ఇతర 9-11 మందితో ధర్మకర్తల మండలి ఉంది. వారంతా ఈ మహాశివరాత్రికి కావాల్సినటువంటి భక్తులకు కావాల్సినటువంటి వసతి ఏర్పాట్లు, మంచినీటి తాగునీటి వసతి, క్యూ లైన్లు, భక్తులకు ఎండ రాబోతుంది కాబట్టి, ఎండాకాలం ప్రారంభం కాబోతుంది కాబట్టి భక్తులకు చలువు పందిళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత భక్తుల యొక్క సహాయ సహకారాలతో వచ్చినటువంటి భక్తులకు మధ్యాహ్న కాలంలో ప్రసాద వితరణ, దేవాలయం యొక్క పారిశుధ్యము, ఇవన్నీ రాత్రి విద్యుత్ దీపాలంకరణ ఇవన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ వచ్చి పై సౌకర్యాలను ఉపయోగించుకొని దేవాదాయ శాఖ వారి యొక్క ధర్మకర్తల మండలి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతాయి. కాబట్టి స్వామివారిని అమ్మవారిని దర్శించి తరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ శివాలయంలో మూల విరాట్టులను ఫోటోలు, వీడియోలు తీయుట నిషేధించడమైన కారణంగా శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ రామలింగేశ్వర స్వామివార్ల మూల విరాట్టు విగ్రహాలను చూపించలేకపోతున్నాము. ఈ మండపం ప్రాంగణంలో అనేక చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి. విఘ్నేశ్వర స్వామివారు, సుబ్రహ్మణ్య స్వామివారు, పార్వతీ పరమేశ్వర విగ్రహాలను ఇతర ప్రక్కగా చూడవచ్చు. శ్రీ రామలింగేశ్వర స్వామివారికి ఎదురుగా ఇదిగో ఇలా నందీశ్వర స్వాముల వారు స్వామివారి సేవలో తరిస్తూ ఉంటారు. మండపం అంతా ఇలా సింహం చిత్రాలతో మండపాన్ని తీర్చిదిద్దారు. మధ్యలో ధ్వజస్తంభం ఉంటుంది. విశాలమైన ప్రాంగణం, గాలి వెలుతురు బాగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ మనం చూస్తాము.
విశేష పర్వదినాలలో స్వామి అమ్మవార్లను ఊరేగించడానికి వివిధ రకాలైన వాహనాలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో స్వామివారు కామాక్షిదేవి, రామలింగేశ్వర స్వామివారు, కామాక్షి అమ్మవారు, నందీశ్వరుడు, ద్వార గణపతి, ద్వార సుబ్రహ్మణ్యేశ్వరుడు, చండీశ్వరుడు, నవగ్రహ మంటపం, నాగేంద్ర మంటపం ఇవి పరివార దేవతలుగా విలసిల్లుతూ ఉన్నాయి. సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే స్వయంగా శ్రీ పరమేశ్వరుని పూజించి ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడ ఉండడం మహా విశేషంగా చెప్పవచ్చు. ముఖ్యమైన పర్వదినాలలో అంటే శివరాత్రి ఇట్లాంటి శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం మొదలైన పర్వదినాలలో భక్తులందరూ ఇక్కడికి విచ్చేసి స్వామి అమ్మవార్లను పూజించి దర్శించి తరిస్తారు. శ్రీ మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని భక్తులు భారీగా తరలివచ్చి శ్రీ స్వామి అమ్మవార్ల కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రలు కాగలరని ఆశిద్దాము. అందరికీ ధన్యవాదములు.